నమస్కారం. కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఉందో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి యావత్తు కృషి మా పవన్ కళ్యాణ్ గారు కీలకమయ్యారు. కాబట్టి ప్రభుత్వం అనేది అద్భుతంగా నడుస్తుంది. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మా జన సైనికులకి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని పార్టీ స్థాపించిన రోజు నుంచే మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వం అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేసుకుంటూ దాని ద్వారా అవివాహిక కారణాల వల్ల కావచ్చు, దేనివల్లైనా జన సైనికులకి తెలిసి తెలియక ఇబ్బందులు జరిగినప్పుడు ఒకవేళ చనిపోయినా 5 లక్షల బీమా, యాక్సిడెంటల్ చేసినా కూడా ఒక 50,000 మెడికల్ ఇది రావడం జరుగుతుంది. ఎంతోమంది లబ్ధి పొందారు. ఆ కారణం చేత ఎంతోమందికి ఈ క్రియాశీల సభ్యత్వం అనేది ఉపయోగపడుతుంది. దానిని ప్లస్ మా కళ్యాణ్ బాబు గారు ఆదేశాలు ప్రతి ఒక్కరికి సిద్ధాంతాలు నచ్చి ఈ సభ్యత్వాలన్నింటినీ కూడా చేసుకుంటూ జరగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేసాం. సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరికీ కూడా మా జన సైనికులందరికీ కూడా ఐడీలు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ మండల అధ్యక్షులందరికీ కూడా ఇక్కడ వచ్చి ఈరోజు చేశాం. కొంత సైనికులు ఇక్కడికి వచ్చారు. ఇంకా వివిధ గ్రామ స్థాయి నాయకులకు కూడా అందరికీ కూడా వాళ్ళ ఐడీలు, ఆ గ్రామంలో ఉన్న నాయకులు కొంతమంది రాలేని వాళ్ళకు కూడా అందజేశాం. ఆ గ్రామంలో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి ఈ క్రియాశీల సభ్యత్వం అనేది చెప్పి అందజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం అనేది చేసుకొని మనం మన కుటుంబానికి భరోసా ఇవ్వాలి. మన దేశం కోసం మొన్న జరిగిన ఉగ్రవాద దాడుల్లో కూడా కళ్యాణ్ బాబు గారు దేశం పట్ల ఎంతో గట్టిగా నిలబడ్డారు. అలాగే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మన దేశం పట్ల విశ్వాసంగా ఉంటూ ప్రతి ఒక్కరూ మనం ఒక బోర్డర్లో మనకి ఆర్మీ ఉంది, జనం మధ్యలో ఉన్న దొంగలకి మనమే ఆర్మీలాగా మనం మన దేశాన్ని కాపాడుకుంటూ స్థిరంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా బాధ్యతతో మన చుట్టుపక్కల ఉన్న 10 మందికి సహాయం చేసే సంకల్పంతో ఉంటూ అలా అని చెప్పి వాళ్ళ ఇంటి పనులని నిర్లక్ష్యం చేయకుండా అందరికీ తోడుంటూ ఇంట్లో మనం బాధ్యతగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికుడికి మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి మాటగా చెప్తున్నాను. ఆయన ఎప్పుడూ కూడా చెప్పేది అదే, మనం 10 మందికి తోడుగా ఉండాలి, మనం సహాయం చేయగలగాలి, మన బాధ్యతను మనం విస్మరించకూడదు ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు. ఆయన సిద్ధాంతాలతో నడిచే వాళ్ళే ఈరోజు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఇలాగే పార్టీని బలోపేతం చేసుకుంటూ గ్రామ స్థాయిలో ఎదుగుదల తెచ్చుకుంటూ ఇలాగే పార్టీని ముందుకు తీసుకెళ్తూ 10 మందికి సహాయం చేసుకుంటూ అందరూ కూడా ఇలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు